హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ క్రాఫ్ట్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? సో ఈ రోజు అయితే ఒక మంచి క్రాఫ్ట్ ఐటెంని నేను చూపించబోతున్నానండి. ఈ విధంగా నా దగ్గర మిగిలినటువంటి ఇయర్ రింగ్స్కి సంబంధించినటువంటి రా మెటీరియల్ అయితే ఉన్నాయి. సో వాటితో ఒక మంచి వాల్ హ్యాంగింగ్ అయితే చేసి చూపించబోతున్నాను. సో దీనికోసం ఏంటంటే నేను థ్రెడ్ని అయితే తీసుకున్నానండి. 2 కలర్స్ తీసుకున్నాను, రెడ్ అండ్ గ్రీన్ కలర్. సో ఈ విధంగా థ్రెడ్ని అయితే చుడుతున్నానండి ప్యాడ్కి. ఈ విధంగా మనం మొత్తం కూడా 30 లైన్లు రెడీ చేసుకోవాలి. ఈ విధంగా మనం థ్రెడ్ బ్యాంగిల్స్ కానీ, థ్రెడ్తో చోకర్లు కానీ ఇలా కూడా చాలా రకాలు చేయవచ్చండి థ్రెడ్తో. సో ఈ వీడియోస్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను ఆల్రెడీ మన ఛానల్లో. ఇంకా ఎవరైనా చూడని వారు ఉన్నట్లయితే ఒకసారి మీరు చూడండి. సో ఇప్పుడైతే మనం ఏంటంటే ఏదైతే రింగ్ తీసుకున్నామో దానికి ఈ విధంగా కలర్ థ్రెడ్ అంతా కూడా చుట్టాలండి. గ్రీన్ కలర్ అలాగే రెడ్ కలర్. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. అలాగే ప్రీవియస్గా నేను పెట్టినటువంటి కొన్ని వీడియోస్ అయితే బాగా వ్యూస్ అయితే వచ్చాయండి. సో గుంటూరు పేరేచల్ల దగ్గరలో ఉన్నటువంటి నగరవనం, అలాగే మా ఇంటి దగ్గరలో ఉన్నటువంటి ఒక వాకింగ్ ట్రాక్ వీడియో అయితే పెట్టానండి. ఎవరైనా ఇంకా వీడియో చూడని వారు ఉన్నట్లయితే ఒకసారి వీడియో చూడండి. ఎందుకంటే చాలామందికి కూడా ఇలాగ పార్క్స్ కంటే ఇవన్నీ కూడా బాగా ఇష్టంగా ఉంటుంది కదా. సో అందుకోసమే చిన్న ప్రయత్నం చేశాను. ఇక చూసారు కదండి, ఈ విధంగా నేనైతే మిర్రర్స్ అన్నీ కూడా అంటించాను. ఈ విధంగా మొత్తం 4 రకాలుగా ఉన్నటువంటి వీటిని నేనైతే తీసుకున్నానండి. ఈ విధంగా ఇప్పుడు నేను ఏదైతే వీడియోలో చూపిస్తున్నానో ఆ విధంగానే అరేంజ్ అయితే చేయబోతున్నాం. ఈ విధంగా నేనేం చేశానంటే థ్రెడ్ ఉంటుంది కదండి మనకి జాకెట్స్కి కానీ డ్రెస్సెస్కి కానీ వేసే ఉంటాయి కదా నాట్స్ వేసుకోవడానికి బ్యాక్ సైడ్ నెక్కి. సో ఆ థ్రెడ్ని అయితే నేను తీసుకున్నానండి. ఇది నాకు మీటర్ వచ్చేసి 7 రూపీస్ కాస్ట్ పడిందనమాట. 7 రూపీస్ కాస్ట్కి నేను పర్చేస్ చేస్తున్నాను. ఈ విధంగా అయితే మనం ఆర్డర్ వైజ్గా అరేంజ్ చేసుకోవాలండి. ఇక తర్వాత నేనేం చేస్తున్నానంటే వీటన్నిటిని అరేంజ్ చేయడానికి ఒక న్యూస్ పేపర్ని అయితే తీసుకున్నానండి. ఇక్కడ మీరు కావాలి అంటే న్యూస్ పేపర్కి బదులుగా మీ దగ్గర ఏదైనా స్టిక్ ఉన్నా కూడా తీసుకోవచ్చు అండి. లేదా ప్లాస్టిక్ రాడ్ లాంటిది అలా ఏమన్నా ఉన్నా కూడా మీరు తీసుకోవచ్చు. పైపులు అలా ఉంటాయి కదా. సో నాకు అవి అవైలబుల్గా లేక ఈ విధంగా పేపర్ని అయితే రోల్ చేశాను. దాని మీద ఈ విధంగా నేనైతే ఒక గిఫ్ట్ ర్యాప్ చేశానండి. దాని మీద ఇప్పుడు నేను ఏదైతే లైన్స్ రెడీ చేస్తున్నానో వీటిని అరేంజ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా అండి. ఆల్టర్నేట్ కలర్స్ అయితే ఇక్కడ నేను సెట్ చేశాను, రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్. అలాగే వాటి మీద ఈ విధంగా మిర్రర్స్ని అయితే అంటించాను. ఇలాగా మొత్తం అంతా కూడా మనం సెట్ చేసుకొని జస్ట్ ఒక నాట్ అయితే వేసుకుంటే సరిపోతుందండి. పైవైపు చిన్న ముడి వేసుకుంటే సరిపోతుంది. మీరు ఇక్కడ కావాలి అనుకుంటే ముడి కాకుండా గమ్తో కూడా అంటించుకోవచ్చండి. దానికన్నా అయితే ఇది నాట్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. అందుకోసమే ఈ విధంగా నేనైతే ముడి వేశాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మంచి మంచి క్రాఫ్ట్ ఐటమ్స్ అనేది ప్రతిరోజు కూడా ఛానల్ ద్వారా చూపిస్తున్నానండి. అది కూడా ఏంటంటే చాలా తక్కువ బడ్జెట్తో మీ ఇంటిని అందంగా ఏ విధంగా రెడీ చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను. సో ఈ విధంగా అండి మొత్తం మీద నేనైతే రెడీ చేసేసాను. మరి ఈ ఐడియా కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.